శ్రీరామచంద్రుల వారి ఇష్టదైవం సాక్షాత్ పరమశివుడు. రాముల వారికున్న శివభక్తి అంతా ఇంతా కాదు. రాముల వారు ఎన్నో శివలింగాలను స్వయంగా ప్రతిష్టాపన చేసిన ఆనవాళ్లు దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో అతి ముఖ్యమైన ఆలయం పాలమూరు ప్రాంతంలో వెలిసిందే. షాద్నగర్ పట్టణానికి దగ్గరలోని రాయికల్ గ్రామంలో వెలిసిన రామలింగేశ్వర స్వామిని కూడా రాముడే ప్రతిష్ఠించాడని చరిత్ర చెబుతోంది. రావణాసుర సంహారం తరువాత బ్రాహ్మణ హత్య పరిహారం కోసం ప్రతిష్ఠించిన ఈ లింగం ఏటేటా పెరుగుతుందని, కదులుతుందని ఎన్నో కథనాలు ఉన్నాయి. నిజంగా శివలింగం కదులుతుందా, పెరుగుతుందా? అదే ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రాయికల్ గ్రామ శివారులోని పంచముఖ గుట్టపై వెలిసిన రామలింగేశ్వరుడిని స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడని అంటారు. ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించినట్టు చరిత్రకారుడు మాణిక్య ప్రభు విరచించిన చరిత్రలో పేర్కొన్నారు. అంతేకాదు, లింగాన్ని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించాడు అనడానికి నిదర్శనంగా దానిపై రామబాణం గుర్తు ఉంటుంది. లంకాధిపతి రావణాసురుడిని సంహరించి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వెళుతూ దండకారణ్యానికి దగ్గరలోని ప్రాంతమైన రామేశ్వరంలోని బదరి వృక్షం కింద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేశారని భక్తుల విశ్వాసం. కాగా ఇలా రాముడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడనడానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. అదేమంటే, రావణాసురుడు అపర బ్రాహ్మణుడు, పరమశివుడికి పరమభక్తుడు. అలాంటి రావణాసురుడికి రాముడితో వైరం, ఆ తర్వాత యుద్ధంలో రావణాసురుడి అంతం, ఇవన్నీ శివుడి ఆజ్ఞ లేనిదే జరగలేదు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అలాంటి శివుడి మహిమల అపారం. తాను ఇష్టమైన చోట ఇష్టపడ్డట్టుగా ఉండడం శివుడికే ప్రత్యేకం. అలా శివుడి పరమ భక్తుడు, అందున బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపటం శాస్త్రం ప్రకారం మహాపాపం. చేసిన ఆ పాపానికి పరిహారం రాముడు చేయాల్సిందేనంటూ శివుడు ఆజ్ఞాపించాడని ప్రతీతి. రావణుడి సంహార పాపం నుంచి విముక్తి పొందాలి అంటే శ్రీరాముడు 1,000,000 లింగాలను ప్రతిష్ఠించాలి అని శివుడు ఆజ్ఞాపించాడట. అలా శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని అంటారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనేక వందల ఏళ్లు భూగర్భంలోనే ఉండిపోయినట్టు చరిత్ర చెబుతోంది. రామేశ్వరం గుట్టల మధ్య మాణిక్య ప్రభువు శిష్యుడైన నరసింహరాయలు తపస్సు చేస్తూ ఉండగా ఆయన కలలో రామలింగేశ్వరుడు దర్శనమిచ్చాడు. బదరి వృక్షం కింద శివలింగం ఉందని, దాన్ని బయటకు తీసి పూజలు నిర్వహించాలని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యాడు అని ప్రతీతి. దీంతో ఆయన శివలింగాన్ని వెలికితీసి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాడు. అనంతరం నరసింహరాయల శిష్యుడు అప్పకొండ భట్టు దత్తాత్రేయ స్వామి ఆలయం కోనేరును నిర్మించి రామలింగేశ్వర దేవాలయ అభివృద్ధికి కృషి చేసినట్టు చెబుతారు. ఆలయంలోని శివలింగం ప్రతి ఏటా పెరుగుతుందని భక్తుల విశ్వాసం. దానికి నిదర్శనంగా శివలింగం చుట్టూ పగుళ్లేర్పడుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. శివరాత్రి పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలను ఇక్కడే విరమిస్తారు. ఈ ఆలయం షాద్నగర్ NH-44 నుంచి రాయకల్ గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాయకల్ గ్రామం నుంచి పంచముఖ గుట్ట రామేశ్వరానికి 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. షాద్నగర్ నుంచి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది.